నమస్తే, వెల్కమ్ టు 70 ఫోకస్. నేను మీ రచన. ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ సౌజన్య మేడం ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి, నేను డాక్టర్ సౌజన్య, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ అట్ కిమ్స్ సన్షైన్, బేగంపేట్. సో థైరాయిడ్ అంటే అదొక గ్రంథి, అదొక ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో. అది ఎక్కడ ఉంటుంది అంటే మన గొంతు భాగంలో ముందు ఉంటుంది. సో థైరాయిడ్ అసలు దాని ప్రాముఖ్యత ఏంటి మన బాడీలో అంటే, అది థైరాయిడ్ గ్రంథిలో థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి ఉత్పత్తి చెందుతాయి. ఆ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి మన బాడీలో చాలా అవసరం, మన జీవక్రియ, మెటబాలిజం అన్నిటికీ చాలా అవసరం పడతాయి. సో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, అది నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వాలి. మేడం, అలాగే ఎటువంటి థైరాయిడ్ సమస్యలు రావచ్చు ముఖ్యంగా? థైరాయిడ్ సమస్యలు అనేటివి ఈ థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉత్పత్తి చెందడం వలన వచ్చే హైపోథైరాయిడిజం, ఎక్కువ ఉత్పత్తి చెందడం వలన వచ్చేది హైపర్ థైరాయిడిజం. అవే కాకుండా థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు కూడా వస్తాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో అంటే గడ్డలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి? గడ్డలు అనేది ఏదర్ మామూలు గడ్డలైనా ఉండొచ్చు, లేదా క్యాన్సర్ గడ్డలైనా ఉండొచ్చు. ఓకే. సో మామూలు గడ్డలు ఉన్నప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ అవి చిన్నవిగా ఉంటాయి, నిదానంగా పెరుగుతూ ఉంటాయి, సైజ్ పెరుగుతూ ఉంటాయి. సో ఒక పేషెంట్ మన దగ్గరికి థైరాయిడ్ గడ్డతో వచ్చినప్పుడు ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయాలి. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో రేడియేషన్ అనేది ఉండదు, కంపేర్ టు అదర్ సిటీ స్కాన్ వాటితో కంపేర్ చేస్తే దీనికి రేడియేషన్ ఉండదు. ఈ అల్ట్రాసౌండ్లో మనకి ఆ గడ్డ సైజ్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఆ సైజ్ చాలా చిన్నదిగా ఉంది అంటే మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూడాలి. ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే మనం అప్పుడు ఇంటర్వెన్షన్ చేయాలి. లేదు చిన్నగా 1 సెంటీమీటర్ సైజే ఉంది అంటే దాన్ని జస్ట్ అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు అండి. ఓకే, చిన్న గడ్డలు ఉంటే మెడిసిన్తో కవర్ అయిపోతుందా? ఈ గడ్డలు అనేది మెడిసిన్స్తో తగ్గడం అనేది అరుదు. ఈ మెడిసిన్స్ మనం ఎప్పుడు ఇస్తాము అంటే, ఈ థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉన్నప్పుడు మెడిసిన్స్తో కరెక్ట్ చేస్తాము. ఈ గడ్డలు మెడిసిన్స్తో తగ్గడం అనేది తక్కువ. ఓకే, అంటే సర్జికల్గా వెళ్ళాలి. అవి పెద్ద సైజ్ ఉన్నాయి అంటే, సైజ్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు సర్జికల్గా వెళ్తాము. లేదు సైజ్ చిన్నగా ఉంది, 1 సెంటీమీటరే ఉంది, 2 సెంటీమీటర్స్ చిన్నగా ఉంది, అట్లానే ఉంది అంటే మనము అబ్జర్వ్ చేసుకుంటాము. ఫాలోఅప్ అంతే, రెగ్యులర్ ఫాలోఅప్ స్కాన్స్తో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే ఎన్ని రోజుల టైం పడుతుంది వాళ్ళకి ఆ గడ్డలు అనేది పోవడానికైనా కూడా? చిన్న గడ్డలు ఒక్కొక్కసారి తగ్గచ్చు, లేదు ఆ గడ్డలు పెరుగుతూనే ఉన్నాయి అంటే అప్పుడు ఇంటర్వెన్షన్ అవసరం పడుతుందండి. ఓకే, అంటే మళ్ళీ తర్వాత ఒకవేళ సర్జికల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? థైరాయిడ్ సర్జరీ అనేది ఏంటి అంటే, ఈ గడ్డలు థైరాయిడ్ గ్రంథిలో చాలా పెద్దగా ఉన్నాయి అంటే అప్పుడు మనం సర్జరీకి ప్రొసీడ్ అవుతాము. ఈ థైరాయిడ్ సర్జరీ అనేది ఏంటి అంటే, థైరాయిడ్ గ్రంథిని తీస్తాము. ఒకవేళ రైట్ సైడే ఉన్నాయి అంటే రైట్ సైడ్ గ్రంథిని తీస్తాము, ఇది నార్మల్ గడ్డలలో. లేదు అది ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ గ్రంథిని తీసేస్తాము. అట్లా తర్వాత ఒక సైడ్ రైట్ సైడ్ గ్రంథిని తీసేసిన తర్వాత మళ్ళీ ఆ గ్రంథిలో గడ్డలు అనేటివి రావు. ఓకే, అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా ఒకవేళ రైట్ సైడ్ తీసేసిన తర్వాత? ఉండొచ్చు అండి. ఓకే, అట్లా ఉండొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, నీడిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఎఫ్ఎన్ఏసి అంటాము. ఆ నీడిల్ టెస్ట్ ఏంటి అంటే, కొన్ని కణాలు ఈ గడ్డ ఉన్నప్పుడు ఆ గడ్డలోకి ఒక చిన్న నీడిల్ పంపించి కొన్ని కణాలు తీస్తాము. ఆ కణాలు టెస్ట్కి పంపిస్తాము. సో ఆ టెస్ట్లో మనకు తెలుస్తుంది అది నార్మల్ గడ్డనా లేకపోతే క్యాన్సర్ గడ్డనా అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ గడ్డ ఉంది అంటే మనం సర్జరీ ఆప్షన్. సో అంటే లేదండి, సర్జరీ చేయించుకోవాలి. ఓకే, అంటే క్యాన్సర్ గడ్డ కూడా తీసే ఛాన్స్ ఉందా మేడం? క్యాన్సర్ గడ్డలు, థైరాయిడ్ క్యాన్సర్ గడ్డలకి సర్జరీనే ట్రీట్మెంట్ అండి. ఓకే, అంటే అదేమన్నా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో అంటే దాన్ని ఏ విధంగా ముందు తీస్తే బాగుంటుంది? ఫస్ట్ ఏదైనా థైరాయిడ్లో గడ్డ వచ్చింది అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలి, తర్వాత నీడిల్ టెస్ట్ చేయించుకోవాలి. మనకు ఈ రెండిట్లో మనకు సైజ్ ఎంత ఉంది, ప్లస్ ఇది నార్మల్ గడ్డనా లేకపోతే క్యాన్సర్ గడ్డనా అని తెలుస్తుంది. ఒకవేళ నార్మల్ గడ్డనే చిన్నదిగా ఉంది అంటే మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు. అంటే 1 సెంటీమీటర్ ఉంది, 2 సెంటీమీటర్స్ ఉంది, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ స్కాన్ చేసి సైజ్ పెరుగుతుంటే అప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి. లేదు సైజ్ తగ్గుతుంది, నార్మల్గానే ఉంది అంటే వెయిట్ చేసి చూడొచ్చు.
అదే ఈ స్కాన్లో లేదా ఎఫ్ఎన్ఏసిలో అదే సూది పరీక్ష నీడిల్ టెస్ట్లో మనకి క్యాన్సర్ అని బయటపడింది అంటే దానికి సర్జరీనే ఆప్షన్ అండి. సో అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది మేడం? అంటే నార్మల్ గడ్డకి క్యాన్సర్ గడ్డకి ఎలా డిఫరెన్షియేషన్? పేషెంట్ని చూసినప్పుడు గడ్డలు నార్మల్గానే ఉంటాయి. మనం చూస్తే కొన్ని వాటిలో డిఫరెన్షియేట్ చేసుకోలేము, ఇది నార్మల్ గడ్డ, ఇది క్యాన్సర్ గడ్డ అని. అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్లో అయితే చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా మనకి, ట్రెకి అంటాం, అంటే విండ్ పైప్, అలాంటి వాటికి ఇన్వాల్వ్ అయ్యి వాయిస్ చేంజ్ రావచ్చు. అప్పుడు అది మోస్ట్లీ క్యాన్సర్ గడ్డ అని కొంచెం ఐడియా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ గడ్డ తీసేసిన తర్వాత మోస్ట్లీ మీరు సర్జరీయే చేయాలి అంటున్నారు. సో ఆ గడ్డ తీసేసిన తర్వాత మళ్ళీ బాడీకి ఎలాంటిది స్ప్రెడ్ అవ్వదా? థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత సర్జరీనే ఫస్ట్ ఆప్షన్. తర్వాత సర్జరీ చేసిన తర్వాత మొత్తం తీసేసిన గ్రంథిని మొత్తం మళ్ళీ పరీక్షకు పంపిస్తాము. దాన్ని బట్టి ఒకవేళ అవసరమైతే రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది వేరే ఉంటుంది, ఒకటి నోట్లో నుంచి తీసుకునే మందు, అది తీసుకోవాలి. అది ఏంటి అంటే స్టేజింగ్ని బట్టి ఇస్తాము. ఒకవేళ ఆ రిపోర్ట్ పంపిస్తాం కదా, దాంట్లో మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి రేడియో యాక్టివ్ అయోడిన్ ఇవ్వాలి. ఇది ఏంటి అంటే మామూలుగా ఒకవేళ థైరాయిడ్ క్యాన్సర్ బయటికి స్ప్రెడ్ అయినా కూడా సర్జరీనే ట్రీట్మెంట్. ఈ థైరాయిడ్ గ్రంథి అంతా తీసేసిన తర్వాత వాళ్ళు పేషెంట్స్ లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్ అనేది వేసుకోవాలి. ఓకే. అంటే ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకి టాబ్లెట్స్ కన్ఫర్మ్ థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలండి. ఎందుకు అంటే ఉన్న మనకు థైరాయిడ్ గ్రంథి మొత్తం తీసేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవ్వవు. సో మనం నోట్లో నుంచి టాబ్లెట్ రూపంలో తీసుకోవాలి. మేడం, దీనికి థైరాయిడ్కి సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా? థైరాయిడ్ ఆపరేషన్కి సంబంధించి ఒకటి ఏంటి అంటే ఇక్కడి నుంచి మనం కట్ చేసి థైరాయిడ్ గ్రంథిని అంతా తీయడం. ఇంకొకటి ఏంటంటే రోబోటిక్ మెథడ్స్ అనేటివి కూడా ఇప్పుడు కొత్తగా అవైలబుల్కి వచ్చాయి. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చాలా పేషెంట్స్ని చూస్తుంటారు. సివియర్గా ఆ థైరాయిడ్కి సమస్యతో బాధపడుతున్న వారికి ఎలాంటి సజెషన్ ఇస్తూ ఉంటారు? వాళ్ళు ఏ విధంగా వచ్చారు మీ దగ్గరికి? అంటే ఎలాంటి, అంటే లైక్ థైరాయిడ్ క్యాన్సరా లేకపోతే నార్మల్ గడ్డనా? ఇవి చాలా రకాలు ఉంటాయండి. ఈ థైరాయిడ్ గడ్డలు అనేది ఫీమేల్స్లో కామన్, లేడీస్లో చాలా కామన్గా వస్తాయి. మేల్స్లో కూడా ఉంటాయి కానీ కొంచెం అరుదు కంపేర్ టు ఫీమేల్స్తో కంపేర్ చేస్తే. ఓకే మేడం, అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వదు, ఛాన్సెస్ ఉండదు చాలా వరకు అని కూడా అంటూ ఉంటారు. అది నిజమేనా లేకపోతే ఓన్లీ అపోహ మాత్రమేనా? అలా ఏమీ ఉండదండి. బేసిక్గా థైరాయిడ్, ఈ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ అవ్వడం, దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. దాంట్లో కొంచెం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ అయితే ఉంది. సో దాన్ని మనము రక్త పరీక్షలో కనుక్కొని సరైన మెడికేషన్స్తో నార్మల్ అవుతుంది. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వాళ్ళకి మనకి హైపోథైరాయిడిజం అనేది నార్మల్ టాబ్లెట్స్ అవైలబుల్ ఉంటాయి. థైరాయిడ్ టాబ్లెట్, రక్త పరీక్ష ఉంటుంది. ఫస్ట్ ఒక రక్త పరీక్ష చేస్తాం, థైరాయిడ్ హార్మోన్స్ ఎంత తక్కువ ఉన్నాయి లేదా ఏ కారణం వల్ల తక్కువ ఉన్నాయి అని మనకు టెస్ట్లు ఉంటాయి, T3, T4, TSH అనేది. దాని ప్రకారంగా ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉన్నాయి అంటే టాబ్లెట్స్ రూపంలో మనం థైరాయిడ్ని హార్మోన్ని ఇవ్వచ్చు, అప్పుడు నార్మల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మీరు మెడిసిన్ ఇస్తారు, అది లైఫ్ టైం మీరు కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో రేపు జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఈ జెనెటిక్గా ఈ థైరాయిడ్ గడ్డలు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఈ హైపోథైరాయిడిజం అనేది అయోడిన్ లోపం వలన వచ్చే కారణం. మేడం, అలాగే థైరాయిడ్ సర్జరీ అంటే ఏమిటి? దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా? ఈ థైరాయిడ్ సర్జరీ అనేది థైరాయిడ్ గ్రంథిని తీయడము. ఇది గడ్డల ప్రకారంగా ఒక సైడే ఉంది, రైట్ సైడే ఉంది నార్మల్ గడ్డలకి, లేదు లెఫ్ట్ సైడే ఉంది అంటే ఆ అర్ధ భాగం తీసేస్తాము. లేదు థైరాయిడ్ క్యాన్సర్ ఉంది అంటే ఆ థైరాయిడ్ క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్ దాన్ని బట్టి మనము అర్థమైన తీసుకుని లేకపోతే పూర్తి థైరాయిడ్ తీసేస్తామండి. తర్వాత ఈ థైరాయిడ్ సర్జరీ అనేది జస్ట్ థైరాయిడ్ గ్రంథిని తీసేయడం అనేది కాదు. థైరాయిడ్ గ్రంథికి అటుపక్కన ఇటుపక్కన ఒక 2 నరాలు ఉంటాయి, అటొకటి ఇటొకటి. అది మన వాయిస్కి సంబంధించిన నరాలు. థైరాయిడ్ తీసేటప్పుడు ఈ నరంని ఐడెంటిఫై చేసుకొని మొత్తం ప్రిజర్వ్ చేసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకొని థైరాయిడ్ గ్రంథిని అనేది తీయాలి. ఈ నరంతో పాటు ఇంకా 2 గ్రంథులు ఉంటాయి ఒక్కొక్క సైడ్, దాన్ని పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాము. అది కూడా ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మన బాడీకి కాల్షియంని హెల్ప్ చేస్తుంది, టు మెయింటైన్ కాల్షియం ఇన్ అవర్ బాడీ. ఓకే మేడం, అది వాయిస్ కూడా ఏమన్నా చేంజ్ అవుతుందా అంటే సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాత అది నరంని హ్యాండిల్ చేయకుండా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తే వాయిస్ చేంజ్ ఏమీ ఉండదండి. ఓకే, వాయిస్ చేంజ్ ఏమి రాదు.
ఓకే, అంటే దాదాపుగా రాదా, లేకపోతే ఏదైనా ఛాన్సెస్ ఉందా రావడం, అంటే వాయిస్ చేంజ్ అవ్వడానికి? జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తే వాయిస్ చేంజ్ ఏమీ ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. ఓకే, థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే వాళ్ళ ఫుడ్ అవ్వచ్చు, అంటే వాళ్ళ థైరాయిడ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ లో అవ్వచ్చు, సో ఏ విధంగా ఉంటే వాళ్ళకి థైరాయిడ్ అనేది కంట్రోల్ గా ఉంటుంది? సో ఈ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్కి యూజువల్లీ గాయిట్రోజన్స్ లైక్ క్యాబేజీ, కాలీఫ్లవర్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ థైరాయిడ్ టాబ్లెట్స్ రెగ్యులర్గా పడిగడుపున తీసుకోవాలి, పొద్దున ఫాస్టింగ్లో తీసుకోవాలి. అండ్ రెగ్యులర్గా 6 months ఒకసారైనా కనీసం థైరాయిడ్ రక్త పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. అంటే వీళ్ళకి ఎక్సర్సైజ్ అలాంటిది ఏముండదా మేడం? ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటారు కదా? ఫిజికల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా అందరికీ అవసరం అండి, నాట్ ఓన్లీ ఫర్ థైరాయిడ్ పేషెంట్స్, ఫర్ ఎవ్రీ వన్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మేడం.